రాజు గారు జవాబు చెప్తారా? జవాబు చెప్పాలా? ప్రతిస్పందన సుబ్రహ్మణ్య ఒక మాట చెప్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిఎస్ రాంబాబు. నేను ఆల్ ఇండియా డీల్లో చేస్తున్నాను, వనస్పతి కొలీగ్ని. అయితే శాస్త్ర గారి కథలు చదివాము కొన్ని, కానీ నాకు బాగా అంటే మర్చిపోయిన జ్ఞాపకం ఏంటంటే శాస్త్ర అవార్డు సంబంధించి జగన్నాథ్ శర్మ గారితో ఈయన రావటం. అప్పుడు గురుజాడ ఇల్లు ఇలా చూడటం, గంట సమయం చూడటం, ప్లస్ వారి ఇంటికి వెళ్ళటం. సో శాస్త్ర గారి ఇంటికి వెళ్ళటం, ఆ పరిసరాల్లో తిరగటం అనేది ఒక మర్చిపోలే అనుభూతి. ఎవరికైనా సరే కొంచెం తెలుగులో సాహిత్యం ఇంట్రెస్ట్ వాళ్ళందరికీ కూడా బాగా చూడాలనిపించే ఊరు విజయనగరం. సో విజయనగరం అంతగా అందరిలో ఇంకిపోయిందేమో అనిపిస్తుంది. సో ఒక అవకాశం కలిగింది. ఆ రోజు ఆ సభ చాలా అద్భుతంగా చేశారు. ఆ సభని వీక్షించడం ఒక మర్చిపోలేని అనుభవంగా నేను భావిస్తున్నాను. సో ఇది తులసి గారు అఫ్కోర్స్ నేను మధ్యలో ఆలస్యంగా వచ్చాం కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. సో శాస్త్ర గారి గురించి అట్లా వ్యక్తిత్వాన్ని మా ఎదురుకుండా కనిపించే చేశారు. మీకు ధన్యవాదాలు. కృష్ణకుమార్ గారు నిజంగా మా గోపాల్ గారు చెప్పినట్టు చక్కగా రేడియో కథని డెమటైజ్డ్ వెర్షన్ వచ్చారు. గట్టిగా చెప్పగలను. కథ చెప్పడం వేరు, కథ రాయడం వేరు. శాస్త్ర గారు కథలు చెప్పారు. అదే సోనస్పతి సందర్భంగా మరి నెలవారీ కార్యక్రమాలు లిస్ట్ ఓటిస్తే బాగుంటుంది. చెప్పడం అంటే వినిపించడమే కదా.